వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఊరి పేరు భైరవకోన మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్ ఉంటుందని చాలాసార్లు అయితే చెప్పాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఏం మాత్రం ఆలస్యం లేకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళామన్నమాట. అండ్ యాక్టర్స్ బై సందీప్ కిషన్ అండ్ వర్ష బోలమ్మ, కావ్య తప్పర్, ఇంకా అనదర్ క్యారెక్టర్స్ కమెడియన్ వెన్నెల కిషోర్ గారు, ఇంకొకతను ఆయన పేరు నాకు తెలియదు అనమాట. కమింగ్ టు ద మూవీ అయితే ఎలా ఉందంటే కన్నా ఇది డీసెంట్ ఫిలిం అయితే అనిపించింది అనమాట. ఇది డీసెంట్గా ఉంది, నైస్గా ఉంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, జస్ట్ నార్మల్గా అయితే ఉందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో హీరోయిన్ లవ్ స్టోరీ అలా ఫ్లాట్గా అయితే వెళ్తారనమాట. ఏమంత ఏముండదు, రొటీన్గానే ఉంటుంది, అలా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. మనకి ఇంటర్వెల్ సీన్లో ట్విస్ట్ అయితే బాగా పెట్టారనమాట. అది హైలైట్ అయితే అనిపించింది అనమాట. ఇంకా నార్మల్గా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ నార్మల్గానే ఉంటుంది. మనకి భైరవకోన ఊరిలో వెళ్తేనే ఇంకా వెళ్ళినాకనే స్టోరీ అంతా ఉంటుంది అనమాట. అక్కడైతే కానీ స్టోరీ ఈజ్ నైస్ అయితే అనిపించింది అనమాట. గరుడ పురాణంలో మాయమైపోయిన 4 పేజీలే ఈ భైరవకోన స్టోరీ అనమాట. స్టోరీ లైన్ అయితే కానీ ఇది సూపర్ అయితే ఉంది. నాకైతే కానీ స్క్రీన్ ప్లే బాగానే ఉంది, గ్రాఫిక్స్ కూడా ఇది నైస్ అయితే అనిపించింది అనమాట వర్కింగ్. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ ఈజ్ నైస్. యాక్టర్స్ బై సందీప్ కిషన్ గారు అయితే చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. ఇది ద బెస్ట్ అనిపించింది. ముందు వచ్చిన దాని మైకిల్ కంటే కన్నా ఇది ద బెస్ట్ అనిపిస్తుంది. హిట్ అయితే కొడతారైతే అనిపించింది అనమాట. వర్ష బోలమ్మ అంటే హీరోకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో హీరోయిన్స్కి కూడా అంతే ఇంపాక్ట్ అయితే ఈ సినిమాలో పెట్టడం అయితే జరిగిందనమాట. అందరూ వీళ్ళ ముగ్గురు కలిశారంటే కన్నా ఇంకా దుమ్ము లేపేసినారు అయితే కానీ యాక్టింగ్ పరంగా కానీ. మనకి హర్రర్గా థ్రిల్లర్గా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది హర్రర్ కొంచెం ఉంది, కొంచెం థ్రిల్లర్ అనిపించింది అంట, కొంచెం లిటిల్ అనిపించింది నాకైతే కానీ. హర్రర్ ఓకే అయితే అనిపించింది అనమాట. ఇంకా సాంగ్స్లోకి వస్తే కన్నా సాంగ్స్ మనకి ఆల్రెడీ 2 తెలుసు కదా, వినడానికి బాగున్నాయి కానీ అక్కడ పర్ఫార్మెన్స్ అంత ఫీలింగ్ లైక్ ఒక్కొక్కకుండా అయితే యాక్టింగ్ అయితే చేశారు. ద సాంగ్స్ ఇస్ ద నైస్, వినడానికి అయితే చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది, అక్కడక్కడ చూపించే విజువల్స్ బాగున్నాయి, సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా చేశారు. అసలుకి ఎందుకు ఈ భైరవకోనలో ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే కనుక మీరు సినిమా అయితే చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకనొక పర్టికులర్ సీన్స్లో అయితే కనుక ఇది అప్ప ఏంది ఇలా ఉంది అనిపిస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే కనుక అలా ఫ్లాట్గా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత అయితే కనుక ఇది సూపర్ ఫిలిం అయితే అనిపిస్తుంది అనమాట. మనకి క్లైమాక్స్ అయితే కనుక ఏదో ఇంకా ముగిద్దాం అన్నట్టు అయితే ముగించారు. నాకు బాగా నచ్చిందంటే ఇంటర్వెల్ సీన్లో ఆ ట్విస్ట్ ఉంటుంది కదా, ఆ ట్విస్ట్ అయితే కనుక చాలా మటుకు బాగా నచ్చింది అనమాట నాకైతే కనుక. ఒక పర్టికులర్ సీన్స్లలో కానీ ఆ గ్రాఫిక్స్ ఎడిటింగ్ కానీ చాలా బాగా అనిపించింది. మనకి బీజిఎం కూడా బాగానే అనిపించింది. ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. మెయిన్ వాటినే తీసుకోవాలన్నమాట. అంటే శుద్ర పూజలు అట్లా చూపించారు కానీ దాని మీద అంత ఇంపాక్ట్ కలగలేదన్నమాట. అంటే లాజిక్ని వదిలేసి మ్యాజిక్ని ఎక్కువ చూపించడం అయితే జరిగింది సినిమాలో అయితే కనుక. ఇంకా దాన్ని ఎందుకు తీసుకున్నారో అనేది సినిమా చూడాలి అయితే కనుక. ఏంది ఇట్లుండే అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే ఎడిటింగ్ గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంది. కర్ర చూపించడం కానీ సందీప్ కిషన్ అయితే కనుక ఇది నైస్ అనిపించింది. ఆయన యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అదర్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్ యాక్టర్స్ ఇది గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్ మూవీ అయితే ఇది గుడ్ మూవీ. స్టోరీ అయితే బాగుంటుంది, వెళ్ళి చూడండి తప్పకుండా, బాగుంటుంది. ఈసారి హిట్ అయితే కొడతాడనిపించింది సందీప్ కిషన్ అయితే కనుక. ఇంకా మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.